వెల్కమ్ టు కేఫై టీవీ. చేనేత పరిశ్రమను కాపాడండి. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి. కళ్ళు ఉన్న కబోదిగా అవలంబిస్తున్న చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ. సిపిఐ నియోజకవర్గం ముసుగు మధు. ఈ నెల 18న ఆర్డీఓ కార్యాలయం యందు ధర్నా, 25న జేఆర్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా. ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేతల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ అధ్యక్షతన వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి, సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి మధు, ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా చలపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందు, అనంతపురం జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు, సిపిఎం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు నియోజకవర్గ కార్యదర్శి ఆది, జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ భాస్కర్, రవి, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, శ్రీనివాసులు, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, ఏఐటియుసి నాయకులు రమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్, పిఎస్యు జిల్లా అధ్యక్షులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులతో ఈరోజు చేనేత సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చేనేత పరిశ్రమ దాదాపు అంతరించిపోయే పరిస్థితికి జరిగింది. అందువల్ల ఈరోజు మనం ఈ చేనేత సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూడే మాధవస్వామి గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చేనేత పరిస్థితిని మనం కాపాడుకోవాలనేసి కూడా ఉద్యమాల్లో పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకుంటూ ఎక్కడికెక్కడికి చేనేత పరిశ్రమ అడ్డుపడకుండా మనం ఎక్కడికెక్కడ ఉద్యమం ద్వారా మనం పరిష్కరించుకున్నాం. మరి రోజు రోజుకి మరి పరిశ్రమ కొత్త దశ మారింది. ఈ సమస్య అనేది కాపాడుతుంది, కానీ ఆ సమస్యను పరిష్కరించాలనే దానిపైన మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్న దానిపై ముందుకు పోవాలనే దానిపైన మనం అందరం కూడా చర్చించుకోవాలి. ఎందుకంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉపన్యాసాలు చూపు లేకుంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అన్నారు కాదు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో, కార్మికులు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో, ఏ విధమైన ఏ సంఘటన సంక్షోభంలో కూరుకోవడం వల్ల ఈ చేనేత పరిశ్రమ ఈ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మరి కార్మికులు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ పరిశ్రమ ఎంత తోడ్పాటు తీసుకొస్తున్న పైన మనం మేధావులుగా, అది రాజకీయ పార్టీలుగా మనమందరం కూడా చర్చించుకుని భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకి మరి వేదిక ఉపయోగపడాలనేసి మరి కోరుకుంటున్నాం. మరి చేనేత పరిశ్రమ ముఖ్యంగా ఈ ధర్మాలలో మరి కొన్ని వేల కుటుంబాలు ఈ జీవన ఈ ఉపాధి ఈ రంగం పైన ఈ పరిశ్రమ పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం. ఈ పరిశ్రమ అంతా కూడా ఒకప్పుడు ప్రతి ఇంట్లో మొక్క ఉంటూ 1-2 మొక్కలతో మరి సస్యశ్యామలంగా ఉన్నటువంటి చేనేత పరిశ్రమ అప్పట్లోనే బీజం పడింది. ఏమంటే 1-2 ఇంట్లో మొక్కలు వేసుకొని జీవనం కొనసాగుతున్నాడు. మరి ఈ చేనేత పరిశ్రమ బాగా ఉంది. ఎప్పుడైతే మొక్కలంటే ఒక 100-200 మొక్కలు అనేసి తర్వాత బిల్డింగ్లు ఎప్పుడైతే వ్యవహారం వచ్చిందో అప్పుడే చేనేతకి కార్మికులకు బీజం పడిందనేసి మనం గమనించుకోలేకపోయాం. అప్పుడే మన చేనేత కార్మికులకి నష్టం వాటికి బడాబాబులు కుట్రలు పొందుతున్నారనే విషయాన్ని మనం గమనించలేకపోయాం. మరి దాని ద్వారా 100-200 మొక్కలు వేసుకొని ఆ కార్మికులకు కష్టాలతో ఆ కార్మికులకు కష్టాన్ని బలం పెట్టుకొని వేల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించి ఈ యొక్క కార్మికుడే ఇవాళ వద్దు, ఆ కార్మికుడే మాకు అవసరం లేదంటున్నారంటే ఇవాళ చేనేత కార్మికుల యొక్క రక్తాన్ని పీల్చుకొని ఇవాళ బడాబాబుగా తయారై మళ్ళీ ఫ్యాక్టరీల రూపంలో, మళ్ళా ధర్మాల్లో ఫ్యాక్టరీల రూపంలో, మళ్ళీ 100-200 చెట్లు ఫ్యాక్టరీల రూపంలో మరి వస్తున్నాయంటే మరి ఇవాళ చేనేత కార్మికులు బతికించే పరిస్థితి మనం కనబడడం లేదు.
జరిగింది. ఇవాళ 1-2 మొత్తాలతో స్టార్ట్ అయినటువంటి పౌరులు మరి అదే క్రమంలోనే మన ఫ్యాక్టరీ రూపంలో మరో తయారయడానికి సిద్ధమవుతోంది. ఇవాళ ఇతర రాష్ట్రాల నుండి మోసం తెచ్చుకునే వాళ్ళ పౌరులు ఫ్యాక్టరీలో మరి నడుపుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏమైపోదా? ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పురుగుల మందుని పాయసంగా తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనబడలేదా? ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఓట్లకు చదువుకోవడానికి కార్మికులకు చేసిన ఉద్యమంలో కార్మికులకు ఇబ్బందులు పెడుతున్నారనే ఉద్యమంతో మరి గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు బుద్ధి చెప్తే మనందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టాలను కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్మికుల సాక్షిగా ఈ చేనేత కార్మికులందరూ కూడా మేము ఆదుకుంటామనేసి ఈ ప్రజాప్రతినిధులు కూడా మనకందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఈ యొక్క ప్రజాప్రతినిధులు గెలిపిస్తే మనకు ఆశలను కూడా మరి మనకు 2 ఆలోచనలు మనకు సంక్షేమంతో పూర్తిగా వెళ్ళిపోతుందని ఒక ఆలోచనతో మన కార్మికులందరూ ఒక్కటిగా వెళ్ళి మరి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత ఇదే పరిశ్రమకి మరి మంత్రిగా ఉన్నటువంటి జౌళి శాఖ మంత్రిగా ఉన్న సరితమ్మ గారు అటు పెడవండ అటు విజయవాడ ఉంటుంది తప్ప ఏదైనా కానీ చేనేత పరిశ్రమ చేనేత కార్మికుల దగ్గర నేను జౌళి శాఖ మంత్రిగా పనిచేస్తున్నాను, నాకు జౌళి శాఖలో ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల ఈ రాష్ట్రంలోని పరిశ్రమ పైన నాకు పెద్దగా పోషించారు. దీనిపైన కార్మికులు ఏ రోజున కార్మికుల దగ్గరికి వచ్చింది అవగాహన రైతు కలిగినటువంటి ప్రజాప్రతినిధులకు అందరూ కూడా మంత్రి పదవులు ఇస్తే ఇదే కార్మికుల పరిస్థితి దాపరిస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ధర్మంలో ఉన్నటువంటి అనేక రోజులుగా చేనేత కార్మికులు ఒక్కొక్క ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక పౌరంలో పీపీ నడుస్తుందనేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలియజేసినా కూడా నిమ్మక నీరెత్తి కూడా వ్యవహరిస్తున్నారంటే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ యజమానులు ఇక్కడ నుండి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి యజమానం అంతా కూడా డబ్బులు దాచుకోవడమే ఇవాళ కార్మికులు నట్టేట ముంచుతున్నారు. మనమందరం కూడా కార్మికులుగా ఎంత కూడా తెలుసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో కార్మికులకి ఇంకా తీవ్ర సంక్షోభం కురిపే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఇవాళ ప్రజాప్రతినిధులు చెబితేనే దాడులు చేయడం, ఇవాళ ప్రజాప్రతినిధులు చెబితేనే వాడిపై దాడులు చేయడం, ఆడ పౌరులుగా నడిపిస్తున్నారు. పీఠుపరంగా కూడా లేదు క్లీన్ ఇవ్వడం అంటే అధికారులు కూడా ఇవాళ బడాబాబు చేతుల్లో దాసోహానికి గురై ఇక్కడ నుండి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జౌళి శాఖ అధికారులు కూడా అంతా కూడా ఇవాళ డబ్బులకు దాసోహం అయిపోయి ఇవాళ చేనేత కార్మికులు రోడ్డుకు పడేశారు. మనమందరం కూడా కార్మికులంతా కూడా ఒక్కసారిగా ఆలోచించాలి. భవిష్యత్తులో ఇలాగే అవలంబిస్తే మనమందరం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం కనుక ఏదైతే రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో మనమందరం కూడా సంక్షిప్తంగా చేనేత రిజర్వేషన్ ధర్మాలను అమలు చేయాలి. ధర్మాలను ఎన్ఫోర్స్మెంట్